మన టీమిండియా ఛాంపియన్ ట్రోఫీకి స్క్వాడ్ అనౌన్స్ చేసింది. ఈ స్క్వాడ్లో అయితే కొంతమంది ప్లేయర్స్ చోటు దక్కించుకోలేకపోయారు. ఇంకా వీడియోలో ఆ ప్లేయర్స్ ఎవరు, ఆ స్క్వాడ్లోంచి ఒక ప్లేయింగ్ 11 తయారు చేస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇంకా మన టీమిండియా స్క్వాడ్ ఒకసారి చూసుకున్నట్టయితే బ్యాటర్స్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్. వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా. బౌలర్స్ బూమ్రా, షమి, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్. ఇంకా ఈ స్క్వాడ్లో అయితే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాడు అనుకున్న సిరాజ్ మరియు బ్యాకప్ వికెట్ కీపర్గా అయినా సెలెక్ట్ అవుతాడు అనుకున్న శాంసన్ అయితే స్క్వాడ్లో లేరు. ఈ ఇద్దరు ప్లేయర్స్ అయితే ఖచ్చితంగా స్క్వాడ్లో ఉండాల్సిన ప్లేయర్సే. దీని గురించి అయితే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా ఈ ఛాంపియన్ ట్రోఫీకి అయితే ఓపెనర్స్గా కెప్టెన్ రోహిత్ శర్మని మరియు శుభ్మన్ గిల్ని సెలెక్ట్ చేశారు. ఇంకా వీళ్ళకి బ్యాకప్ ఓపెనర్గా జైస్వాల్ని పిక్ చేశారు. ఇంకా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం జైస్వాల్ని ఆడించవచ్చు. ఇంకా ఈ ఛాంపియన్ ట్రోఫీ రోహిత్ శర్మకి లాస్ట్ ఐసీసీ వైట్ బాల్ టోర్నమెంట్ కావచ్చు. ఛాంపియన్ ట్రోఫీ తర్వాత ఓడిఐ వరల్డ్ కప్ ఏమంత దగ్గరలో లేదు, 2027లో ఉంది. అప్పటి వరకు రోహిత్ శర్మ ఏజ్ 40కి టచ్ అవుతుంది. ఈ ఏజ్లో వైట్ బాల్ టోర్నీకి సెలెక్ట్ అవ్వడం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నేనైతే రోహిత్ శర్మ ఈ ఛాంపియన్ ట్రోఫీ తర్వాత రిటైర్ అవుతాడు అనుకుంటున్నా. ఆ తర్వాత నంబర్ 3, 4లో విరాట్ అయ్యర్ ఫిక్స్ అనుకోవచ్చు. ఇంకా నంబర్ 5లో వికెట్ కీపర్గా కేల్ని ఆడించవచ్చు. ఇంకా ఇతనికి బ్యాకప్గా రిషబ్ పంత్ని పిక్ చేశారు. ఇదైతే సంజు శాంసన్ ఫ్యాన్స్ని చాలా హర్ట్ చేసింది. నేనైతే రిషబ్ పంత్కి లెఫ్ట్ హ్యాండర్ అన్న పాయింట్ మీదే స్క్వాడ్లో చోటు దక్కింది అనుకుంటున్నా. ఇంకా నంబర్ 6లో హార్దిక్ పాండ్యా, ఆ తర్వాత నంబర్ 7లో జడేజా అయినా, అక్షర్ పటేల్ అయినా ప్లేయింగ్ 11లో ఉండొచ్చు. ఇంకా నంబర్ 8 విషయానికి వస్తే ఈ పొజిషన్లో ఎవరు ఆడతారన్నది చెప్పడం చాలా కష్టం. ఒకవేళ మన టీమిండియా 4+2 కాంబినేషన్తో బరిలోకి దిగితే నంబర్ 8లో కుల్దీప్ని ఆడించవచ్చు. ఇది బ్యాటింగ్ డెప్త్ నంబర్ 7 వరకు చాలా అనుకున్నప్పుడు జరుగుతుంది. ఇంకా ఈ 4+2 కాంబినేషన్లోనే మేము బ్యాటింగ్ డెప్త్ పెంచుకుంటాం అనుకున్నప్పుడు నంబర్ 8లో సుందర్ని ఆడించవచ్చు. మాకు 3 పేసర్స్ 3 స్పిన్నర్స్ కావాలనుకుంటే అప్పుడు ప్లేయింగ్ 11 ఇంకా బాగా సెట్ అవుతుంది. ఇంకా రోహిత్ ప్రెస్ కాన్ఫరెన్స్లో సిరాజ్ సెలక్షన్పై రియాక్ట్ అయ్యాడు. బూమ్రా ఫిట్నెస్పై ఎలాంటి క్లియర్ అప్డేట్ రాలేదంట. ఇంకా ఒకవేళ బూమ్రా కనుక ఫిట్గా లేకపోతే హర్షదీప్ సింగ్ దాన్ని ఫిల్ చేయగలడని టీమ్ మేనేజ్మెంట్ ఫీల్ అవుతున్నారంట. ఇంకా సిరాజ్ న్యూ బాల్తో ఎఫెక్టివ్గా వేస్తలేదని భావించారంట. బూమ్రా కనుక రోల్డ్ అవుట్ అయితే హర్షిత్ రాణాని స్క్వాడ్లోకి పిక్ చేయించట. ఇంకా మన టీమిండియాకి ఏమైనా వీక్నెస్ ఉన్నాయా అంటే నేనైతే ఏం లేవనే చెప్తా. అన్ని డిపార్ట్మెంట్స్లో మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఓవరాల్గా మన టీమిండియా స్క్వాడ్లో అయితే మంచి బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఇంకా మనకైతే లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎనీవే మన టీమిండియా ప్లేయింగ్ 11 ఈ ఛాంపియన్ ట్రోఫీలో ఎలా ఉండొచ్చో ఒకసారి చూద్దామా. నేనైతే ప్లేయింగ్ 11ని 2 విధాలుగా బిల్డ్ చేశా. కేస్ 1 వితౌట్ బ్యాటింగ్ డెప్త్ 4 పేసర్స్ 2 స్పిన్నర్స్. కేస్ 2 విత్ బ్యాటింగ్ డెప్త్ 3 స్పిన్నర్స్ 3 పేసర్స్. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఆర్ జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, షమి, బూమ్రా. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఆర్ జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, షమి, బూమ్రా. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోలో నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.